అదేంటో ఇన్స్టాగ్రామ్ లో ఇదే రెసిపీ ఒక ఆమె చేస్తే టెంప్టింగ్ గా ఉంది, నేను చేస్తే మాత్రం వామిటింగ్ లాగా వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు ఇంకా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ రెసిపీ ఇలా వస్తుందని తెలియక నేను ఎన్ని చేస్తానో చూడండి. కాలేజ్ లో రీల్ చూడడం ఆలస్యం, దాన్ని నిక్కీకి షేర్ చేసి మన ఇంట్లో బ్రెడ్ కస్టర్డ్ పౌడర్ లేదని చెప్పి బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ పెట్టేశాను. కాలేజ్ నుంచి రావడం ఆలస్యం, ఐడి కార్డు కూడా దిక్కుండా యుద్ధానికి దిగాను. ఇంతలోపు ఇవి తింటూ చేద్దాం అనుకుంటే అది చేసుకున్నప్పుడు ఇదేం తింటావని చెప్పి లాక్కెళ్ళిపోయారు. సర్లే మన రెసిపీ హిట్ అవుతుంది కదా, అది వాళ్ళకి కొంచెం కూడా పెట్టకుండా తిందామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం గీ వేసి 2 బ్రెడ్స్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు కాకుండా లైట్ గా టోస్ట్ చేసుకోండి. ఆ బ్రెడ్ కొంచెం సన్ స్క్రీన్ లేకుండా బయటకి వెళ్ళింది లేండి, అందుకే కొంచెం లైట్ గా ట్యాన్ అయింది. బ్రెడ్ టోస్ట్ అయిపోయాక కొన్ని పాలు పోసుకోండి. ఒక కప్పులో కొంచెం పాలు తీసుకుని 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్ వేసుకోండి. నేను చూపించినంత కొంచెం కాకుండా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత పైన కొంచెం కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంది కదా, అది వేసేసుకోవడమే. నేను పోసిన పాలు ఏమైనా కొంచెం ఎక్కువ అయ్యేమో, బ్రెడ్ పాలు లాగి పైకి లేనంటుంది, ప్యాన్ కతుక్కుపోయింది. క్లోజ్ లో చూడడానికి మన రెసిపీ అయితే ఇలా ఉంది. సరే టేస్ట్ అయినా బాగుంటుందేమో అని చెప్పి అయితే టేస్ట్ చేశాను. నాకేం పెద్ద టేస్ట్ అనిపించలేదు, పాలలో బ్రెడ్ ముంచుకొని తిన్నట్టు ఉంది. మా అమ్మకి తెలిసి నా పరిస్థితి ఏంటో.